శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 4వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి రాత్రి 12:45 వరకు, తదుపరి చతుర్దశి. ఉత్తరా నక్షత్రం సాయంత్రం 5:02 వరకు, తదుపరి హస్తా నక్షత్రం. వ్యాఘాత యోగం తెల్లవారుజామున 3:41 వరకు, తదుపరి హర్షణ యోగం. కౌలవకరణం ఉదయం 11:45 వరకు, తదుపరి తైతులకరణం. వర్జ్యం రాత్రి 2:18 నుండి 4:04 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుండి 5:22 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:03 నుండి 10:50 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాటి విశేషం ప్రదోష వ్రతం. ప్రతి నెలలో వచ్చేటటువంటి 2 త్రయోదశులు కూడా సాయంకాలం వేళ అంటే అస్తమయం సమయంలో త్రయోదశి ఉన్న రోజున ప్రదోష వ్రతం అని చేస్తారు. సహజంగా భగవంతుడిని ఎప్పుడైనా కూడా ప్రభాతేవా ప్రదోషేవా అర్చయేత్ అనే శాస్త్రవచనం. అంటే భగవదారాధన కేవలం ఉదయం పూటే కాకుండా సాయంకాలం పూట కూడా చేయమని శాస్త్రవచనం. అందున ఉదయం పూట చేస్తే ఒక ఫలితము, సాయంకాలం పూట భగవదారాధన చేస్తే మరొక ఫలితం అని శాస్త్రంలో చెప్పబడ్డది. అట్లాగే విష్ణు సంబంధమైనటువంటి దేవతల్లో సాయంకాలం పూజించదగినటువంటి, సాయంకాలం దర్శించదగినటువంటి దైవం ఎవరు అంటే ప్రదోషే హరిన్న పశ్చాత్ నృసింహం రాఘవం వినా అని శాస్త్రవచనం. ప్రదోషకాలంలో నరసింహస్వామి రాముణ్ణి మినహా మిగిలినటువంటి విష్ణు దేవతల్ని దర్శించకూడదు అని ఆగమంలో ఒక మాట కూడా ప్రత్యేకించి చెప్పబడ్డది. ఇది మత్స్య పురాణంలో ఉన్నటువంటి శ్లోకం కూడా. అలాగే ఈశ్వరుని మాత్రం ఏ సమయంలో అయినా కూడా దర్శించవచ్చు. ప్రాతర్లింగ ఉమాపతే ప్రాతర్లింగం ఉమాపదే హరహర త్వద్దర్శనం సౌఖ్యదం మధ్యాహ్నే హయమేద తుల్య ఫలదం సాయంతనే మోక్షదం. సాయంకాలం ముఖ్యంగా ప్రదోషకాలంలో గనక శివారాధన శివదర్శనం చేసినట్లయితే మోక్షకారకం మోక్షదాయకం అని శాస్త్రవచనం. ఇటువంటి త్రయోదశి నాడు ప్రదోషకాలంలో శివదర్శనం చేయటం, శివాభిషేచనం చేయటం వల్ల సమస్త విధాలైనటువంటి దోషాలు తొలగిపోతాయి. దోషాల్లో నిమిత్త దోషములు, నైమిత్తిక దోషములు అని ఇలా అనేకం చెప్పబడ్డాయి. వాటిల్లో కొన్ని దోషాల వెనకాల ఉన్నటువంటి కారణాన్ని మనం గ్రహించలేం. అటువంటి అజ్ఞాత దోషములు ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రదోష సమయంలో, ఈ ప్రదోష వ్రతం నాడు అనగా త్రయోదశి నాడు శివారాధన శివాభిషేకం కనుక చేసినట్లయితే ఈశ్వరుడికి ఇచ్చేటటువంటి ఆ హారతి అర్చనంతా పూర్తయి ఆ హారతి ఇచ్చేటటువంటి సమయంలో కనుక తిలకించినట్లయితే, నంది వెనక భాగంలో ఉండి ఈశ్వరుడికి ఇచ్చే ఆ హారతిని చూచినట్లయితే ఆ దోషములన్నీ కూడా పరిహరింపబడతాయి అని కొన్ని గ్రంథాల్లో చెప్పబడ్డది. ఇటువంటి ఈ ప్రదోష వ్రతం నాడు శివకేశవుల యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం కారణంగా శుభ ఫలితాలు లభించబోతున్నాయో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు అన్ని కార్యాలు సఫలమవుతాయో, ఈ రోజున ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ఇక నేటి విశేషమైనట్లయితే తిరుమలలో శ్రీవారి వసంతోత్సవ ప్రారంభం జరుగుతూ ఉంటుంది. వసంత పూజని కూడా చేస్తారు విశేషంగా. ఇక నేటి పంచాంగాన్ని చూద్దాం. నేటి తిథి త్రయోదశి, నేడు ఆదివారం, నక్షత్రం ఉత్తర ఫల్గుని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి గురువులున్నారు, కన్యలో చంద్ర కేతువులున్నారు, కుంభంలో కుజ శనులున్నారు, మీనంలో బుధుడు వక్రీకరించి ఉంటే శుక్ర రాహువులు అనుకూలంగా ఉన్నారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
విద్యార్థులు తీవ్రమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. ఆహ్వానించదగ్గటువంటి పరిణామం. నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి కోసం విశేషమైనటువంటి శ్రమకి గురవుతూ కనిపిస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి వారిలో సామరస్య భావం మరింతగా పెంపొందుతూ ఉంటుంది. పాత మిత్రుల్ని కలుసుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తారు. బంధువుల రాకని ఆహ్వానిస్తారు. కుటుంబంలో ఏ సత్యనారాయణ స్వామి వ్రతమో లేక గణపతి చతుర్వశీర్ష ఉపనిషత్ పఠనమో ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా జరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం లాభకరంగా ఉంటుంది. వృత్తి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తుల వద్ద ఆదాయం బాగా లభించేటటువంటి అవకాశం గోచరిస్తుంది. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధించడం శ్రేయస్కరం. మేషరాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. మేషరాశి వారికి నేడు కలిసొచ్చే రంగు ఎరుపు. మేషరాశి వారి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా తాత్కాలికమైనటువంటి ఇబ్బందికి గురవుతూ కనిపిస్తారు. ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు అనారోగ్యవంతులు తాత్కాలికమైనటువంటి బాధని పొందుతూ ఉంటే అటు వైద్యశాలకి తీసుకువెళ్ళాలా లేదా అనే సంశయ అవస్థలో ఉండొచ్చు. అయితే ఏ విధమైనటువంటి ప్రాణ ప్రమాదము ఏమాత్రము ఉండదు లేదు. కొత్తమైనటువంటి ఆస్తుల్ని సంపాదించాలనేటటువంటి ఆలోచన ఏమాత్రము లేనటువంటి కారణంగా ఈ రాశివారు అటు బంగారం మీద వెండి మీద పెట్టుబడిని పెట్టలేక అది అలాగే ఉంచుకుంటూ తటస్థంగా సొమ్ముని నిల్వ చేసుకుంటూ కనిపిస్తారు రొక్కంగా. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. వృషభ రాశి వారికి తూర్పు దిక్ప్రయాణం నేడు అనుకూలం. వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నేటికి నలుపు. వృషభ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. భార్యాభర్తల్లో ఇప్పటి వరకు ఒకరే ఉద్యోగంలో ఉంటే ఇప్పుడు ఇద్దరికీ కూడా ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు ఎవరో ఒకరు తమతో ఖచ్చితంగా వచ్చి ఉండవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి రహస్యాల్ని ఇతరులకి చేరవేయడం ఏమాత్రము సరికాదనే యథార్థాన్ని ఈ రాశివారు గమనించుకోగలగాలి. ఇంట్లో విలువైనటువంటి పత్రాలని విలువైనటువంటి బంగారము వెండి మొదలైనటువంటి లోహాలని నిల్వ చేసుకుని ఉండడం దాచుకుని ఉండడం ఏమాత్రము సరికానే కాదు. ఆర్థికమైనటువంటి లాభం అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినా గృహోపకరణాల కోసం ఇతరమైనటువంటి అనవసర ఖర్చుల కోసం దాన్ని వాడేయడం ఉత్తమం మాత్రం కాదు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. మిథున రాశి వారికి నేడు ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. మిథున రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. మిథున రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే నిరుత్సాహభావం హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కళ్యాణానికి కానీ ఉపనయనానికి కానీ మరో దానికి కానీ పిలిచినట్లయితే మర్యాద లోపం జరిగినట్లుగా భావిస్తారు. అది సరైనటువంటి ఆలోచన కానే కాదు. ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి సకాలంలో భోజనం చేయడం, సకాలంలో నిద్రించడం చాలా చాలా అవసరం. ఆహార విహార విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని తీసుకోక తప్పదు. కూతురి వద్దకో కొడుకు వద్దకో వెళ్ళినట్లయితే కొంతకాలం మాత్రమే ఉండడం మంచి తప్ప ఎల్లకాలము అక్కడే ఉండేలాగాని ఆలోచన చేస్తే అవమానానికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్తగా ప్రవర్తించాలి ఈ రాశివారు. ఖర్చు పెట్టే సందర్భంలో మాత్రం ఆలోచించక తప్పదు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నేడు ఆకుపచ్చన. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి క్షణము జాగరూకతతో వ్యవహరించి తీరవలసిందే. వాహనానికి కానీ
నిత్యం వాడుతూ ఉండేటటువంటి యంత్రానికి కానీ మరమ్మతులు వచ్చేటటువంటి కారణంగా ఆర్థికంగా కొంత ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. అంతకుముందు ఎవరి నుండి రుణాన్ని తెచ్చారో వాళ్ళు ఒత్తిడి చేస్తున్నట్లయితే 1-2 మార్లు వాయిదాలు వేయడం ఏమాత్రమూ సరికాదు. నమ్మకం పోయేలా చేసుకోవడం కూడా ఉత్తమం కాదు. ఫలాని నాటికి తీరుస్తామని చెప్పి అంతకు ముందే తీర్చేటటువంటి విధానంతో ఉండడం చాలా చాలా మంచిది. మాట తప్పే అవకాశం గోచరిస్తోంది, అది మంచిది కాదు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు తగ్గే అవకాశం గోచరిస్తోంది కాబట్టి ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని తీరాలి. ఆదివారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీదేవి. సింహరాశి వారికి నేడు పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. సింహరాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. వీరి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాలా చక్కగా ఉంటారు. శారీరకమైనటువంటి వర్చస్సు కోసమని ఎక్కువ సొమ్ముని ఖర్చు పెడుతూ కనిపిస్తారు. ముఖ్యంగా యవ్వనవంతులైనటువంటి వారు వివాహం కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాలని చేస్తారు. తల్లిదండ్రుల ద్వారా ఏదో ఒకటి మాత్రం కుదిరే అవకాశం గోచరిస్తోంది. చేసేటటువంటి ఖర్చుని ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా అవసరం. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. అంతేకాక భూ గృహ వాహన విక్రయాలని చేస్తారు. అలాగే మంచి వాహనాన్ని కొనుక్కునే ఆలోచనని కూడా చేస్తారు. విద్యార్థులకి పెద్ద అనుకూలత లేకపోయినప్పటికీ కూడా అనుకున్నటువంటి ఉత్తీర్ణతని దాదాపుగా సాధించుకోగలుగుతారు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర స్వామి, భద్రాచలం. ఉత్తర దిక్ ప్రయాణం ఈ రాశివారికి నేడు అనుకూలం. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు నలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి అభ్యున్నత స్థితిలో ఉంటారు. ఆ కారణంగా ఎక్కడ ఈ సొమ్ముని ఖర్చు పెట్టాలా అనేటువంటి ఆలోచనకి వస్తారు. దాన ధర్మాల పట్ల బుద్ధి ఉన్నప్పటికీ కూడా చేతిని ముందుకు చాపలేకపోవచ్చు. కుటుంబంలో అనారోగ్యవంతులైనటువంటి వారి ఆరోగ్యం కోసం తీవ్రమైనటువంటి శ్రద్ధని పాటిస్తారు. వారి ఆశీర్వచనాలని బాగా పొందగలుగుతారు కూడా. శాశ్వతంగా నిలిచిపోయేటటువంటి కట్టడాన్ని ఏదైనా ఒకటి తమ తల్లిదండ్రుల తాత ముత్తాతల పేరిట చేయాలనే ఆలోచనకి వస్తారు. కానీ ఫలించే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలని వినోద విహార విధానంగా చేయాలి అని అనుకుంటారు. అయితే మండిపోతున్నటువంటి ఎండల కారణంగా వాయిదా వేసుకోవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం దక్షిణామూర్తి. ఈ రాశివారికి ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగంలో మంచి మార్పుని ఇటీవలే చేసుకుని ఉండి ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం బాగా కనిపిస్తూ ఉంటుంది. ఏ విధమైన అసత్యాన్ని ఆడాలనే ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. ఓసారి స్వదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని లేదా విదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని చూడాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. అయితే సరైనటువంటి కాలానికి ప్రయాణించడానికి అవకాశం దొరకనటువంటి కారణంగా చేసుకున్నటువంటి ప్రయాణం కూడా వాయిదా పడవచ్చు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం సూర్యభగవానుడు. ఈ రాశివారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కగా వచ్చినటువంటి ఉద్యోగాన్ని కాలదన్నుకునే స్థితిలో ఉంటారు. అది సరికాదు. మాట పట్టింపుతోటి అలాగే ఇతరమైనటువంటి పట్టింపు కారణంగాను కొద్ది వ్యతిరేక భావాన్ని ప్రదర్శించవచ్చు. కానీ ఇటు అటు ఎవరో ఒక తల్లిదండ్రుల ప్రోత్సాహం మీద ఉద్యోగంలో చేరే అవకాశం స్పష్టంగా ఉంది. సంతానాన్ని పెంచవలసిన, పోషించవలసిన, చదివించవలసిన బాధ్యతని
కొత్త ఉద్యోగం వచ్చినటువంటి కారణంగా భార్య అయినటువంటి ఆమె భరించవలసి రావచ్చు. ఎందరో చుట్టాలు వస్తూ ఉండేటటువంటి కారణంగా శారీరకంగా శ్రమ అనిపించవచ్చు. నిదానమైన శైలిలో వారికి చెప్పడం చాలా చాలా ఉత్తమం. రుణాన్ని ఏమాత్రము తీసుకోవడం కానీ రుణాన్ని ఇయ్యడం కానీ నిర్ద్వంద్వంగా తిరస్కరించడం మంచిది. కొత్తదైనటువంటి ఇంటిని కొనుక్కోవాలనే ఆలోచన ఉండొచ్చు కానీ అది ఏమాత్రము సాధ్యపడే అంశం కాకపోవచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారికి అనుకూలించే దైవం వినాయకుడు. ధనురాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ధనురాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు తెలుపు. ధనురాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి సమస్య వచ్చినటువంటి సందర్భంలో బుద్ధి బలంతో దాటేస్తారు. తప్పక మంచి ఉద్యోగ లాభం ఉంది. విద్యార్థులకి శ్రమ పెద్దగా చేయకుండానే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. వ్యాపారం సమున్నతంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు అధికారుల నుండి కింది ఉద్యోగులు లభించే అవకాశం లేదు. వ్యవసాయం మంచి లాభకరంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జలానికి సంబంధించిన వ్యాపారం అంటే వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారం, చేపలు, రొయ్యలు మొదలైనటువంటి వాటి వల్ల విశేష లాభాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజున మకర రాశి వారికి చక్కనైనటువంటి ఆనందంతో గడుస్తుంది కాలం. ఆదివారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయుడు. మకర రాశి వారికి నేడు దక్షిణ దిక్ప్రయాణం అనుకూలం. మకర రాశి వారికి అనుకూలించే రంగు నేటికి నీలం. మకర రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్రా అనుకూలత గోచరిస్తున్నట్లుగానే అనిపిస్తుంది. కిందటి నెల అంటే మార్చి 29వ తేదీ నుండి ఏలిన నాటి శని ప్రారంభమైనటువంటి కారణంగా అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ఆలోచించి మాత్రమే ప్రతి అడుగు వేయడం అవసరం. ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వారు ఏ విధమైనటువంటి అశ్రద్ధ భావము లేకుండా ఉండాలి. సకాలంలో ఉద్యోగ స్థలానికి వెళ్ళడం అవసరం. ఇతరులకి ఏదైనా ధనాన్ని చెల్లించవలసినటువంటి సందర్భంలో ఎంతవరకు చెల్లించవచ్చును అని ఆలోచించుకుని మాత్రమే చెల్లించడం అవసరం. అలాగే రుణాన్ని తీర్చేటటువంటి సందర్భంలో రుణానికి సంబంధించినటువంటి పరిమితిని ఆలోచించుకుని మాత్రమే చెల్లించడం ఎంతైనా ముఖ్యం. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారికి నేడు అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. నేడు ఈ రాశి వారికి దక్షిణ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. నేడు ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ముఖ్యంగా లెక్కలకి సంబంధించినటువంటి ఉద్యోగాలను చేసేటటువంటి చార్టర్డ్ అకౌంటెంట్లు, అలాగే గణిత శాస్త్ర ఉపాధ్యాయులు, అలాగే లెక్కల్ని చేసేటటువంటి జ్యోతిషికులు వీరందరూ కూడా తాము చేసేటటువంటి ఆ ఫలితాలలో చిన్న చిన్నమైనటువంటి పొరపత్యాలకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. జరిగిన నెల అంటే మార్చి 29వ తేదీ నుండి ఏలిన నాటి శని ప్రారంభమైనటువంటి కారణంగా ప్రతి క్షణము కూడా పరాకు లేకుండా అప్రమత్తంగా ఉండడం అవసరం. సంతానం నుండి వ్యతిరేకత గోచరిస్తోంది. వారిని మరింతగా తొక్కి పట్టేటటువంటి స్థితిలో కానీ ఉన్నట్లయితే వ్యతిరేక భావం తీవ్రం కూడా కావచ్చు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారికి అనుకూలించే దైవం శ్రీశైల మల్లికార్జునుడు. ఈ రాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవాన్ అనేటువంటి ఆ సూర్య భగవాన్ని అనుగ్రహం సంపూర్ణంగా ద్వాదశ రాశుల వారికి కలగాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. జ్యోతిష శాస్త్రపరంగా తారాబలం అంటే ఏంటో,
తారాబలం లేనప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించి ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటకు వెళ్ళటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తారాబలానికి విశేషమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే మన జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు ఉన్నప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేసిన, ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించిన ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. దీన్నే జ్యోతిష శాస్త్రంలో తారాబలం అనే పేరుతో పిలుస్తారు. జ్యోతిష శాస్త్రపరంగా మన జన్మ నక్షత్రం ఉన్న రోజు ప్రయాణాలు చేసినట్లయితే ప్రయాణాల పరంగా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. అత్యవసరమై మన జన్మ నక్షత్రం ఉన్న రోజే ప్రయాణం చేయవలసి వస్తే తోటకూర, గుమ్మడికాయ ఎవరికైనా దానం ఇచ్చి ప్రయాణం చేసుకోవచ్చు. అప్పుడు జన్మ నక్షత్రం, జన్మతార ఉన్న రోజు ప్రయాణం చేసినప్పటికీ ఆ దోషాన్ని తొలగింపజేసుకోవచ్చు. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ నక్షత్రాన్ని సంపత్తార అనే పేరుతో పిలుస్తారు. ఈ సంపత్తార ఉన్న రోజు ముఖ్యమైన ప్రయాణాలు చేసిన, ముఖ్యమైన శుభ కార్యక్రమాలు నిర్వహించిన ధనధాన్య లాభం ఏర్పడుతుంది, వ్యాపార వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. అలాగే మన జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ నక్షత్రాన్ని విపత్తార అనే పేరుతో పిలుస్తారు. ఈ విపత్తార ఉన్న రోజు ప్రయాణాలు చేసిన, శుభ కార్యక్రమాలు నిర్వహించిన అనవసరమైనటువంటి గొడవలు ఏర్పడతాయి, మన మీద నిందలు పడే అవకాశం ఉంటుంది. అకారణంగా ప్రతి పనిలో ఏదో ఒక ఆటంకాలు వచ్చే సూచనలు ఉంటాయి. కానీ అత్యవసరమయ్యి ఈ విపత్తార ఉన్నప్పుడే ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వస్తే ఎవరికైనా మీ చేత్తో బెల్లం దానం ఇచ్చి ప్రయాణాలు చేయండి. అప్పుడు విపత్తార ఉన్నప్పటికీ ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు, శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 4వ నక్షత్రాన్ని క్షేమతార అనే పేరుతో పిలుస్తారు. ఈ క్షేమతార ఉన్న రోజు ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయాణాలు చేసినా మనోధైర్యం అద్భుతంగా ఉంటుంది. ఆ పనిలో పెద్దల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 5వ నక్షత్రాన్ని ప్రత్యక్తార అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రత్యక్తార ఉన్న రోజు ప్రయాణాలు చేసిన, శుభ కార్యక్రమాలు నిర్వహించిన మనం చేయని తప్పులు మన మీద పడే అవకాశం ఉంటుంది, అకారణ నిందలు పడే అవకాశం ఉంటుంది. దానివల్ల కొద్దిగా మనస్తాపం కలుగుతుంది. ప్రత్యక్తార ఉన్నప్పుడు ప్రయాణాలు చేయవలసి వచ్చినా, శుభ కార్యక్రమాలు నిర్వహించవలసి వచ్చినా మీ చేత్తో ఉప్పు ఎవరికైనా దానం ఇచ్చి వాటిని నిర్వహించుకుంటే ప్రత్యక్తార ఉన్న దోషం అనేది తొలగిపోతుంది. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 6వ నక్షత్రాన్ని సాధన తార అంటారు. ఈ సాధన తార చాలా అనుకూలమైనటువంటి తారాబలం ఉన్నదిగా చెప్పుకోవాలి. సాధన తార ఉన్న రోజు ముఖ్యమైన ప్రయాణాలు చేసిన, ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన ఆ కార్యక్రమాల్లో కానీ, ఆ ప్రయాణాల్లో కానీ గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 7వ నక్షత్రాన్ని నైధన తార అనే పేరుతో పిలుస్తారు. నైధన తార ఉన్న రోజు ప్రయాణాలు చేసిన, ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన, శుభ కార్యక్రమాలు నిర్వహించిన ధనధాన్య నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అత్యవసరమై నైధన తార ఉన్న రోజే ప్రయాణాలు చేయవలసి వచ్చిన, శుభ కార్యక్రమాలు నిర్వహించవలసి వచ్చిన నువ్వులు దానం ఇచ్చుకున్నట్లయితే నైధన తార రోజు చేసే పనుల్లో దోషం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 8వ నక్షత్రాన్ని మిత్రతార అనే పేరుతో పిలుస్తారు. ఈ మిత్రతార చాలా మంచిది. మిత్రతార ఉన్న రోజు ప్రయాణాలు చేస్తే జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి, బంధుమిత్రుల సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. ఆ రోజు శుభ కార్యక్రమాలు నిర్వహించిన అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి, సుఖశాంతులు లభిస్తాయి. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 9వ నక్షత్రాన్ని పరమమిత్రతార అనే పేరుతో పిలుస్తారు. ఇది కూడా
అనుకూలమైనటువంటి నక్షత్రం. పరమమిత్ర తార ఉన్న రోజు కొంచెం కష్టంతో అయినా సరే పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ పరమమిత్ర తార కూడా అన్ని కార్యక్రమాలకి అనుకూలమైనటువంటి తారాబలం ఉన్నదిగా చెప్పుకోవాలి. అలాగే వివాహానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యవహారాలకి తారాబలం పరంగా ఈ పరమమిత్ర తార అనేది విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యమైన శుభ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు జన్మ నక్షత్రం నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఆ పనులు చేసుకోండి. దీన్నే తారాబలం అనే పేరుతో పిలుస్తారు. తారాబలం లేకపోయినప్పటికీ ప్రత్యేకమైన దానాలు నిర్వహించుకొని ఆ పనులు చేసుకున్నట్లయితే అన్ని దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పితృదోషం అంటే ఏంటో, పితృదోషం తెలిపే సంకేతాలు ఏంటో, పితృదోష నివారణకు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.